శ్రీహరి గారు, మీకు ఏం చేయాలనో తోస్తలేనట్టున్నది. తోయక మీరు వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఏదో ఒకటి అనడం వల్ల నాకేదో మంత్రి పదవి వస్తుందన్న ఆశతో మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మాకు అర్థమవుతున్నది. కానీ మీకు ఎప్పటికి కూడా మీకు ముఖ్యమంత్రి గారు మీకు మంత్రి పదవి ఇయ్యడు. ఆయనేమో చంద్రబాబుకు సంబంధించిన మైనం బొమ్మ రేవంత్ రెడ్డి గారు. మీరు రేవంత్ రెడ్డికి మైనం బొమ్మ కడియం శ్రీహరి గారు. ఇంతవరకే తప్ప మిమ్మల్ని గట్లనే వాడుకొని వదిలేస్తారు. మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడడం వల్ల మీకు మంత్రి పదవులు వస్తాయన్న ఒక ఆశతోనున్నారు. హరీష్ రావు గారి గురించి మీరు మాట్లాడే ముందు హరీష్ రావు గారి విలువలేంటి? హరీష్ రావు గారు ఇప్పటి వరకు 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కంచెలి ఈ రోజు వరకు ఆయన ఎక్కడన్నా పార్టీ మారిండా, లేకుంటే ఇంకెక్కడికైనా పార్టీలు మారుకుంటూ ఇంకేదైనా చేసిండా? మీరు టీడీపీ నుండి టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు, టీఆర్ఎస్ నుండి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిళ్ళు. మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి పోయి కూడా ఇప్పటికీ కూడా మీరు నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పుకునే పరిస్థితిలో లేకుండా ఉన్నారు. మీరు ఎవరైనా అడిగితే అసెంబ్లీలో అడిగితే నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్తోని కలిసి పనిచేస్తాను అంటాను. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ కండువాలు కప్పుతాను. నిన్నగాక మొన్న వేరే విలేజ్ నుండి కొంతమంది జైన్ అయ్యిందని చెప్పి కండువాలు కప్పిండ్రు. వాళ్ళు గతంలో మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, అది మీరు తెలుసుకోవాలి. రెండొకటి ఏంటంటే నేను 1400 కోట్లు తెచ్చినా 1400 కోట్లు తెచ్చినా అని చెప్పుకోవడమే జరుగుతుంది. కానీ 1400 కోట్లకు సంబంధించిన ఏ ఒక్క పని కూడా ఇప్పటి వరకు మీరు చూపించలేకపోయింది. డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఉన్నప్పుడే 100 పడకల ఆసుపత్రి తెచ్చిండు. డాక్టర్ తాటికొండ రాజయ్య ఉన్నప్పుడే ఇక్కడ మున్సిపాలిటీ చేసిండు. డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఉన్నప్పుడే ఏడు రిజర్వాయర్లు వచ్చినాయి. మీ కార్యకర్తలు అంటాను, ప్రతిసారి మీ కార్యకర్తలు ఏమంటాను, దేవాదుల సృష్టికర్త అంటాను. దేవాదుల సృష్టికర్త అంటే ఏంటిది? ఒక రాయి వేసి రావడం దేవాదుల సృష్టికర్తనా? పని చేస్తే దేవాదుల సృష్టికర్తనా? అక్కడ రాయేసిళ్ళు వచ్చిండ్రు. ఆ పనిని కాంగ్రెస్ పరిపాలనలో కొద్దిగా ముందుకు సాగింది. టీఆర్ఎస్ వచ్చినాక, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక, తెలంగాణ వచ్చినాక పూర్తిగా రిజర్వాయర్లకు నీళ్ళు అందే విధంగా కేసీఆర్ గారు చేసింది. అప్పుడు ఇదే పార్టీలో ఉన్నావు, ఉండి అప్పుడు ఏమన్నావు? దేవాదుల అనేది మనకు ఒక పెద్ద వరం అని చెప్పినావు. కాళేశ్వరం కట్టినప్పుడు కాళేశ్వరం చాలా పెద్దది, కాళేశ్వరం కట్టడం అనేది మామూలు అయింది కాదు అని ఇక్కడ ఉన్న నియోజకవర్గ కార్యకర్తలను తీసుకొని బస్సులు పెట్టి, గ్రామానికి ఒక బస్సును పెట్టి తీసుకుపోయి కాళేశ్వరం అంటే ఇది కాళేశ్వరము ఈ దేశంలోనే ఎక్కడ కూడా ఇంత పెద్ద రిజర్వాయర్ లేదు. మన కాళేశ్వరం నుండి మెదక్ వరకు, అటు నిజామాబాద్ వరకు, ఇటు ఖమ్మము, కరీంనగర్ వీటన్నిటికీ నీళ్ళు వస్తాయి అని చెప్పి మీరే అన్నిటికీ తీసుకుపోయి చూపించిళ్ళు. అదే